యెషయాగ్రంథము 65వ అధ్యాయం 12వ వచనం. నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక, నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేస్తిరి, నాకిష్టము కాని దాని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ వధకు లోనగుదురు. ఇశ్రాయేలీలకు వ్యతిరేకముగా దేవుని యొక్క ఫిర్యాదు ఏమనగా, వారు తమ సొంత తలంపులను అనుసరించి నడిచారు. ఈ లోకములో అన్నిటికంటే తలంపు ఎక్కువ ప్రాముఖ్యత గలదై ఉన్నది. ఆ తలంపు ఫలితముగా వచ్చిన మాట ఈ లోకములో సంపూర్ణ శక్తి గలది. దేవుడి లోకమును సృష్టించాలని తలంచాడు. భూమి కలుగునుగాక అని ఆయన పలుకగా అది జరిగింది. దాని మీద నివసించుటకు ఆయన మనిషిని సృష్టించాడు. మన హృదయము తిరుగుబాటు స్వభావం గలది. అది దేవునికి సంబంధించిన ప్రతిదానికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేస్తూ దేవునికి వ్యతిరేకముగా నుండు ప్రతి దానితో మిళితమై ఉన్నది. ఆయన వలె మనము ఒక విధేయత గల హృదయమును కలిగి ఉండుటకు యేసు శిలువ మీద తన ప్రాణమును అర్పించాడు. నీలోనికి వచ్చు యేసు యొక్క జీవము సంపూర్ణమైన శక్తి గలది. ఆ జీవము నిన్ను దేవుని యొక్క సత్యమును స్వీకరించినట్లు చేయును. ఆ సత్యము నిన్ను నూతనముగా సృష్టించి నీకు దేవుని స్వభావాన్ని ఇస్తుంది.